ఈరోజు ఈ ఉలగందల గ్రామంలో జన సునామీ మరో సిద్ధం సభ అయింది. ఎందుకంటే మన అనంతపురం పోయింటివి. ఆ సిద్ధం సభలో సగం మంది ఈ రోజు మన ఉలగంద గ్రామం నుంచి వచ్చినారు. కాబట్టి ఈ రోజు ఉలగంద నుంచి దాదాపుగా నాకు తెలిసి ఉలగంద గ్రామంలోనే నాకు తెలిసి దాదాపుగా 5-6 వేలు మెజార్టీ వస్తుందనే విధంగా ఈ రోజు అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా 1 కిలోమీటర్ దూరం నుంచి మన కార్యకర్తలు నాకు ఆహ్వానం పలికినాయంటే కిలోమీటర్ కథ చూపు మేర ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. ఎందుకంటే మేము అందరికి క్షమించాలి. 5 గంటలకు వస్తామని చెప్పి ఈరోజు 8 గంటలైంది. అందుకోసమే ఫస్ట్ వచ్చిన జనాలు చాలా మంది దూర ప్రాంతం వచ్చిన కొంతమంది వెళ్ళిపోయినారు. ఈరోజు నేను చెప్తున్నాను, జయరామ్ మన వచ్చినాడు. జయరాము మన వచ్చినాడు. ఏమి చేసినాడు అని వచ్చినాడు ఇక్కడ ఉలగంద గ్రామానికి. ఆయన 5 ఏళ్ళ మంత్రిగా ఉండే మన ఉలగందకి ఏమి చేసినాడని వచ్చి చెప్తున్నాడు. ఏమి గరికారం చేసినాడు వచ్చినాడు. ఉంటే ఏమన్నా ఉంటే గరికారం ఉంటే మొగోడు అయితే టీడీపీకి మొగోడు అడుగుతున్న పేరు కాదు. మొగోడు ఇక్కడ ఏం చేసినావు? ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన మొగోడైతే నువ్వు మొగోడైతావు. ఈడు జనాలు డిపాజిట్ గా రారనే విధంగా గుంతకలకి ఆంధ్రప్రదేశ్ గుంటకల పారిపోయినాడు. నీకెందుకంటే అబద్ధాలు చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఎలా అబద్ధాలు చెప్తావో నువ్వు కానీ అదే అబద్ధాలు చెప్పి అక్కడ గుంటకలలో మేనేజ్ చేయాలని చూసినావు. ఆడగానే నిన్నే గుంటకలకి ఇప్పుడు పారించినాము. నిన్నే తర్వాత బెంగళూరు పోతావు అనే విధంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నలుగురిని గుంటకల్ ఎమ్మెల్యేనే, ఆదూరు ఎమ్మెల్యేనే, మంత్రాల ఎమ్మెల్యేని అందరూ కలిసి కట్టుగా నదిలోకి తుంగభద్రకి నదిలోకి పారేస్తాడంట. ఆయన మేము ఆయనకి ఈయన దోమలు అయిన దానికి తీసుకొని ఉప్పాన్ని పారేస్తాడు. నీ బతుకేమో నీ ఉచ్చు పోయిస్తున్నాడా, నీ ఉచ్చేమో బిగపట్టుకోడా, నీ ఉచ్చు దొబ్బడా కూడా గుంటకలకు పైన ఉచ్చు పోసాకి, నేను ఉచ్చు పోసాకి లేక గుంటకల పైన ఉచ్చు పోసాకి. ఎందుకంటే ఈయనొస్తా నేను గ్రామాలకు తిరిగినాను. ప్రతి ఒక్క గ్రామంలో వాడే గుమ్మలు చేరము యాడికి వాడిన బట్టి ఎక్కడ వాడు రాని వాడిన బట్టి ఎక్కడున్నాడు అనే విధంగా జనాలు చెప్తారు. ఎందుకంటే మీసాలు రుబ్బి తొడ కొట్టి చెప్పినారంట, మీకు నీళ్ళు ఇప్పిస్తాను, రోడ్డు ఇప్పిస్తానని. 5 సంవత్సరాలు మినిస్టర్ గా ఇస్తే జగనన్న నువ్వు ఏమి గణకారం చేసినావని మళ్ళీ ఉలగందలోకి వచ్చావు. తాగినింది తీసుకొని పోయి గుంటకల పోస్తున్నావు. అదే తాగినింది మన ఆలూరు కాంగ్రెస్ లో పోసింటే సస్యశ్యామలం అవుతుంది ఇక్కడ. అందుకోసమే మన ఆలూరు విడిచిపెట్టి నువ్వు గుంటకల పోయి ఈ రోజు మమ్మల్ని ఉచ్చు పోయిస్తా అంట. నీ ఉచ్చు పోసేదేమో చూసుకోండి. వాడు ఫస్ట్ ఆలూరు గెలుస్తాం, గుంటకల గెలుస్తాం, ఆదోని గెలుస్తాము, మంత్రాలయం గెలుస్తాము. చూసుకో, జూన్ 4వ తారీఖు నీ తడకేమో చూసుకో. మా తడకేమో చూపిస్తాం, నీకు మా తడకేమో చూపిస్తాం. మాకు అబద్ధాలు చెప్పేకి రాదు. మాకి ఎవరికి రాదు మాకు అబద్ధాలు చెప్పేకి. జగనన్నకి రాదు, మా గుంటకల్ల మా ఎన్కోమరెడ్డికి రాదు, నాకు రాదు, అదేవిధంగా సాయిప్రసాద్కి రాదు, మంత్రాలయంలో బాలరెడ్డికి రాదు అబద్ధాలు చెప్పేకి. నువ్వు ఎట్లంటే అబద్ధాలు కోరి నువ్వు నోరు ఇప్పితే అబద్ధాలు చెప్పేది నువ్వు. అందుకోసమే నీకు మా ఆలూరు నుంచి నిన్ను పరిగెత్తించాం, గుంటకలకి పరిగెత్తించాం. అక్కడి నుంచి నిన్ను అక్కడి నుంచి ఆడ కొడితే దిమ్మె తిరిగి నువ్వు బెంగళూరు పారిపోతావని చెప్తున్నాను. బెంగళూరు ఖచ్చితంగా పారిస్తాం. నేను ఉండేకి నీకు స్థానం లేదో చెప్తున్నావు. నీ దమ్ముంటే జూన్ 4 తర్వాత నువ్వు ఆలూరులో ఉండి చూపి. నువ్వు మా దమ్మే మీద మా దెబ్బ చూపిస్తాం, మా తలకమ్మ చూపిస్తాం. అదేవిధంగా ఈ వీరభద్ర గౌడు 14 నుంచి 19 వరకు శాడే ఎమ్మెల్యేగా
ఉన్నారు. ఇద్దరు భాగస్థులు వీళ్ళిద్దరు. ఎందుకంటే వచ్చిన రోజుల్లో 60-40 పంచుకున్నారు. మళ్ళా ఇదే విధంగా ఇక్కడ జతాయి వీరభద్ర గౌడు మన వేదావతి నుంచి ఇసుక మొత్తం తోలించినాడు. 7వ ట్రిప్ లేకుండా కంప్లీట్ అమ్ముకొని దోచుకున్నాడు. అదేవిధంగా ఇంకుడు గుర్తులు ఏదైనా కార్యకర్తలు తెలియజేసినట్టు ఆయన దానికి ఒకసారి 15,000 తెచ్చింటే దాదాపుగా దాని దాంట్లో 100 కోట్లు మాఫీ చేసినాడు. అదేవిధంగా నీరు చెట్లునా వంకల్లో పోయి చేసి పెట్టి 200 కోట్లు దోపిడీ చేసిన ఘనత ఎవరిదంటే వీరభద్ర గౌడిది. అలాంటి వాడు ఈ రోజు వచ్చి మనకొచ్చి ఓటర్ అడిగే హక్కు ఏముంది వీరభద్ర గౌడికి? నీ చంద్రబాబు నాయుడికి లేదు, నీ వీరభద్ర గౌడికి లేదు, నీ గుమ్మనూరు జయరాంకి లేదు ఓటర్ అడిగే హక్కు. ఎందుకంటే ఈరోజు చూపిస్తున్నారు పొలగంలో సునామీలో వచ్చి ఆ సునామీలో నీ వీరభద్ర గౌడు జయరాము కొట్టుకుపోతారని నేను చెప్తున్నాను. ఈ రోజు మీరు వాళ్ళ బండారు మేము బయటపడింది. మీ అందరికి వదలవద్దు మండలం అందరూ తెలుసు. గుమ్మనూరు నారాయణ ఎటువంటి వాడు ఎవరన్నా ఇంటి దగ్గరకు పోతే డబ్బులు చెవులో ఉంటే ఆ చెవులో డబ్బులు ఇంటికి ఎందుకని గుంచుకోనికి రావడానికి ఉన్నాయి. ఈ గుమ్మనూరు నారాయణ స్వామి దానికి సపోర్ట్ ఎవరంటే ఈ గుమ్మనూరు జయరాము. నారాయణ స్వామి ఏం అరాచకాలు చేసినాడు, ఏం దందాలు చేసినాడు, ఏం భూ కబ్జాలు చేసినాడు, ఎంత ఈ మన దేవరగట్ట మల్లేశ్వరం ఎంత దోపిడీ చేసినారు. అదేవిధంగా మన ఎల్లార్తి శేఖర తాత్రి ఎంత దోపిడీ చేసినారో మీకు అందరూ తెలుసు. అలాంటి ఓటు కావాలా? నేను రోడ్లు ఇప్పుడు పులగంత నుంచి ధనాపురం వరకు రోడ్డు ఉంది. ఆ రోడ్డు చేయాలంటే ఖచ్చితంగా నన్ను గెలిపేయాలి మీరు. అదేవిధంగా ఇక్కడ మాటలమడికి నుంచి హులగం నుంచి మాటలమడికి రోడ్డు మీ కన్నాడు కనబడుతుంది, మీ కళ్ళకు కనబడుతుంది. దానికి నేను ఆ కాంట్రాక్ట్కి డబ్బులు ఇస్తానని చెప్పి పన్ను మొదలు పెట్టించాను. ఎందుకంటే 30 ఏళ్ళ చరిత్ర ఆ రోడ్డు ఎవరు పట్టించుకోని లేదు. ఎవరైనా పట్టించుకున్నారా రోడ్డు? మీరు 30 ఏళ్ళ చూస్తాం తిరుగుతున్నారు. మీరు ఎవరైనా పట్టించుకున్నారా? నేను ఇన్ఛార్జ్ అయినాక మరోక్షణమే ఆ కాంట్రాక్ట్ మాట్లాడి సీఎం ఆఫీస్ లో మాట్లాడి ఆయన కాంట్రాక్ట్ బిల్లులు పెన్నుకుంటే ఆ బిల్లులు పెండింగ్ బిల్లులు పాస్ చేపించి వర్క్ మొదలు పెట్టాను. అదే చేయడమైతే అట్లా కాదు. ఆ వర్క్ పెట్టేవాడిని పర్సెంటేజ్ 30%. ఆ 30% అడిగితే ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఆయన ఆ 10 గంటలు ఇచ్చేట్టు పారిపోతుండే. నేను నా ధైర్యంతోనే ఈరోజు ఆ బిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మాటలమడి రోడ్డు కంప్లీట్ చేసిన అని చెప్తున్నాను మీకు. అదేవిధంగా ఏ రోడ్డు అయితేనేమి, సీసీ రోడ్డు అయితేనేమి, వాటర్ సమస్య అయితేనేమి, అన్ని సమస్యలు తీర్చాలంటే మీ వెలగంద మండలం నుంచే భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీ నీళ్ళు అయితే మీరు రోడ్డు అయితే ఖచ్చితంగా చేస్తానే విధంగా మీకు మాటిస్తున్నాను. ఎందుకంటే నేను రైల్వే కాంట్రాక్ట్, నా కాంట్రాక్ట్ ఎట్లా చేయాలో నాకు తెలుసు. తెలుసు మన ఆలయం డెవలప్మెంట్ చేయాలో ఎట్లా చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే నేను #1 కాంట్రాక్ట్ ఏది మన రైల్వేలో మన పేరు చెప్తే ఖచ్చితంగా ఆయన పేరు వరకు వచ్చిందంటే విరూపాక్ష అంటే ఒక బ్రాండ్గా ఉంటాం రైల్వే కాంట్రాక్ట్ లాగా. రైల్వేలో ఎక్కడ వర్క్ వచ్చినా మన పేరు అయినంతేనే వాళ్ళు హాయిగా ఆఫీసర్లు హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఎందుకంటే వర్క్ అట్లా మనం చేస్తాం కాబట్టి. అలా విధంగానే ఈ రాజకీయంలో కానీ ఈ వర్క్లు కానీ మన రైల్వేలో ఎట్లా చేపిస్తున్నారో అలాగే మీ అందరికీ రోడ్లు చేపించి నీళ్లు ఇప్పించే విధంగా నేను చేస్తానని మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా గుమ్మనూరు జయరాం గారు అంటారంట వీళ్ళు అప్ప సత్తా ఏమన్నా ఎంపీటీసీలో జడ్పీటీసీలో ఆయన గెలిపించినాడంట. ఎక్కడి నుంచి నీ ఇంట్లో నుంచి గెలిపించినావు? అందరితో డబ్బులు తీసుకొని గెలిపించినావు. నా దగ్గర
పార్టీ ఆఫీస్ నుంచి కురువ వర్గానికి వెళ్ళనే వైస్ చైర్మన్ జెపి వైస్ చైర్మన్ కురువ సామాజిక వర్గం వెళ్ళనే దాని శాఖ చూపించుకో నువ్వు ఇదే చేసే పనితోనా 40 లక్షలు ఇప్పించుకోవాలి కానీ నిజం కాదా చెప్తున్నాను నిజమా చేసే పని అడగండి చేసే పని చెప్పండి ఆయన చెప్పు అవునన్నా డబ్బులు ఇచ్చినానన్నా నేను డబ్బులు ఇచ్చిందే నేను ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మాత్రం డబ్బులు ఇచ్చే నేను చేసుకుని ఉన్నది నీతి పరుడు నువ్వు రాక్షస పాలన చేసావు మానవులారా 5 సంవత్సరాలు అటువంటి వాడు నువ్వు పదవులు ఏది ఇచ్చాను నీకే ప్రతి ఎంపీ ఎంపీపీకి 10 లక్షలు ఒక సర్పంచ్ అయితే 5 లక్షలు మా ఊరు సర్పంచ్ ఎస్సీ క్యాండిడేట్ ఆయనతో 5 లక్షలు పెట్టుకున్నాడు ఇప్పుడు ఈసాగానే 10 లక్షలు ఇస్తాడు ప్రతి ఒక్క సర్పంచ్ అదేవిధంగా నంచం సర్పంచ్ 8 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఏమి నీ 10 లక్షలు నీ అప్పు సొప్పుతా ఏమన్నది జగనన్న ప్రభుత్వం వచ్చింటే పార్టీ కష్టపడి ఉంటే అందరికి పదవులు వస్తాయి కానీ ఎవరన్నా పార్టీలకి నాయకుడు జడ్పీడీసీ డబ్బు నుంచి గెలిపించుకుంటారు ఈయన అలా కాదు ఈయన డబ్బులు తీసుకొని అందరితోన రాక్షస పని చేసినాడు ఈ రోజు నేను ఎంపీటీసీ ఇచ్చినాడు జడ్పీడీసీ ఇచ్చినాడు కూర్చోవు నువ్వేమి ఈ రోజు ఇచ్చావా జడ్పీడీసీలు ఈ రోజు ఉన్నాయా మన రాష్ట్రంలో ఒకటేనా జడ్పీడీసీలు ఉండేది తెలంగాణ లేవా తెలంగాణ ఎవరు ఇలేదా నువ్వేగా పోస్ట్ మ్యాన్ పని చేసినావు జగనన్న నీకు పోస్ట్ మ్యాన్ ఇస్తే నువ్వు ఈ పోస్ట్ మ్యాన్ చేసినావు పోస్ట్ మ్యాన్ చేసుకొని మంత్రి పదవి ఇస్తే ఎవరన్నా ఒక కార్యకర్తనా బాగుపడినాడా చెప్పండి ఒక కార్యకర్తనా ఒక నాయకుడన్నా బాగుపడినాడా ఏదో రోడ్లు వేసి ఇచ్చాడా ఏదో నీళ్లు తప్పించాడా వాళ్ళు ఒక ఏమన్నా భార్యాభర్త కొట్టాడిపోతే లక్ష రూపాయలు భార్యాభర్తకు కొట్టాడుకంట అదే ఒక్కొక్క తమ్ముడికి అన్నదమ్ముడు 3 గ్రాములకి ఒక్కొక్క లక్ష ఇవ్వాలంట 3 లక్షలు పంచాయతీ పోతే 3 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు బొమ్మలు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వరకు తెచ్చేశారు ఎంతో మంది వాళ్ళ కోసమే అప్పుల పాలు అయిపోయినారు ఈరోజు నువ్వా నీతి పరిపాలన చేసిన మాది నువ్వు మాట్లాడతావా నువ్వా నీ అవినీతి పరిపాలన ఎవరు తెలిదంటావు నువ్వు అబద్ధాలు చెప్పుకుంటా సుళ్ళు చెప్పుకుంటా పోతే ఎవరు వినే ప్రసక్తి జనాలు లేరు నిన్ను ఖచ్చితంగా పాతాళంలోకి తొక్కే విధంగా జనాలు రెడీగా ఉన్నారు గుంతకాల కాంగ్రెస్ ఖచ్చితంగా నిన్ను ఓడిస్తారు నువ్వు ఓడిస్తే గుంతకాలు లేకుండా బెంగళూరు ఖచ్చితంగా పాలిస్తాను నిన్ను మా జగనన్న ప్రభుత్వమే అయ్యి వస్తుంది నా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు మేము ఎమ్మెల్యే అవుతామని చెప్తున్నాము అన్నా ఆ గుమ్మడి చేర కల్లెబిల మాటలు వద్దండి వీరభద్ర కూడా కానీ అంత అవినీతి పరిపాలన చేసినాడు ఆయన 14-19 వరకు మీరు టీడీపీ చెప్తాను నేను ఎందుకంటే మీరు ఖచ్చితంగా నిన్ను ఓడిస్తారు నువ్వు ఓడిస్తే గుంటకలు లేకుండా బెంగళూరు ఖచ్చితంగా పాలిస్తాను నిన్ను మా జగనన్న ప్రభుత్వమే అయ్యి వస్తుంది నా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు మేము ఎమ్మెల్యే అవుతామని చెప్తున్నాము అన్నా ఆ గుమ్మడి చేర కల్లెబిల మాటలు వద్దండి వీరభద్ర కూడా కానీ అంత అవినీతి పరిపాలన చేసినాడు ఆయన 14-19 వరకు మీరు టీడీపీ చెప్తాను నేను ఎందుకంటే వీరభద్ర కూడా పరిపాలన మీరు చూసినారు నేను దయచేసి చెప్తాను టీడీపీ వాళ్ళకి మీరు టీడీపీ వీరభద్ర కూడా ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా గుమ్మనూరు చేరం గోళ్ళ మాత్రం వస్తారు నేను చెప్తున్నాను నారాయణ స్వామి హులవంద మండలం అంటే నారాయణ స్వామి గుర్తుకొస్తాడు ఎందుకంటే ఆయనకి ఈ దందాలన్నీ బాగా తెలుసు కాబట్టి అందుకోసం మీకు టీడీపీ నాయకులు చెప్తున్నాము దయచేసి ఒక మంచి వ్యక్తికి రోడ్ వేసే వ్యక్తికి మీ గోడుకు వేస్తే రోడ్ వేయడు ఆయన కానీ చూసినారు మీరు నేను రోడ్ వేపిస్తాను నీళ్లు తెప్పిస్తాను మీకు మాటిస్తున్నాను ఎందుకంటే ఏదైనా కానీ మంచి వ్యక్తిని చూసి ఓటేయాల ఇది ఎట్లా అంటే 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటేయాల ఎందుకంటే ఈ గుమ్మడి చేర మనకు అభివృద్ధి చేయరా వాళ్ళు అభివృద్ధి
గుమ్మడి జనం అవినీతి పరిపాలన చూసినాను మీరు. ఆ అవినీతి పరిపాలన పోవాలంటే ఖచ్చితంగా వీరభద్రని ఓడిస్తేనే ఆ అవినీతి పరిపాలన పోతుంది. లేదంటే నాకేమి హ్యాపీగా నా కాంట్రాక్ట్లు కూడా నాకున్నాయి, నేను చేసుకొని హ్యాపీగా బతున్నాను. బాధపడేది ఎవరు? ప్రజలు. ఖచ్చితంగా ప్రజలు బాధపడతామని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు చూసినారు అవినీతి పరిపాలన. ఖచ్చితంగా గెలిపేలా గెలిపిసేమని అంటే డబ్బులు చేసుకుంటాం. లేదంటే ఖచ్చితంగా మన అవినీతి పరిపాలన వస్తుంది. అదేవిధంగా ఇంకో మాట చెప్తానన్నా అన్నా, చంద్రబాబు నాయుడు వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయన్నా, మన జగన్ అన్న వస్తే వాలంటీర్ కూడా వస్తుంటామన్నా. అన్నా చంద్రబాబు నాయుడు వస్తే అన్నా వర్షాలు రావు, కరువు కాటకాలు వస్తాయన్నా. అదే మన జగన్ అన్న వస్తే సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చన్నా. ఎందుకంటే మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ మొత్తం వర్షాభావిత పంట పండించుకునే రైతులన్నా. మీరు దయచేసి రైతులు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు వస్తే మాత్రమే మనకు వర్షాలు రావు, మనం సంకనాగిపోతాము. మనకి ఏమైనా ముందు పోతే ఎద్దులు బండ్లు అమ్మడానికి మనం బెంగళూరు బతకపోవాలా, బెంగళూరుకో హైదరాబాద్కో బతకపోవాలన్నా. అది లేకున్నట్ల మన జగనానికి వేస్తే ఖచ్చితంగా వర్షాలు వచ్చి మనం పంటలు పండించుకొని బాగా సుఖ సంతోషంగా ఉంటాము. అదేవిధంగా మన జగనన్న కానీ అక్కా చెల్లెమ్మలకి సంక్షేమ పథకాలు 5 సంవత్సరాలు ఏది చూపించినాడు. అదేవిధంగా అవ్వాతాతలు ఉన్నారు పాపము, వాడు పాడైపోయాడు. చంద్రబాబు నాయుడు పాడైపోయాడు. ఎందుకంటే ఎంత వాళ్ళ మీద అవ్వాతాతల మీద ఎంత కుళ్ళుందో చూడు. జగనన్న ఇంటికి పోయి పింఛని పొద్దుపరిసరికి జగనన్న పింఛన్ ఇస్తే ఈయనమో బ్యాంకులోకి వేయించా. వాలెట్ కాదు కోర్టు పోయి ఆ వాలెట్ పంచకూడదని కోర్టు పోయి వేయించి పోము. ఇప్పుడు పింఛన్ అవ్వతాతలు చాలా పొందిపోతుంటే అవి ఆడో చిన్న చిన్న బాగులు ఉంటా మొత్తం పింఛన్ పాడైపోయారు. బ్యాంకు మేనేజర్లు దొరికితే చాలనుకున్నారు, ఆ పని కట్ చేసుకున్నారు. అవ్వతాతలు ఏడుస్తున్నారు పాపము. నానే ఎప్పుడంటే అమ్మా జగననే మేము జగనని గెలిపిస్తేనే మేము మళ్ళీ మీకు పింఛన్ వస్తామని చెప్తే, అన్నా మా పెద్ద కొడుకన్నా జగన్ మేము గెలిపించుకుంటామా అనే విధంగా ఈరోజు అక్క అవ్వతాతలు చెప్తున్నారు. అందుకోసమే అదేవిధంగా చెప్తున్నారు మా అన్న వీరభద్రగౌడిని ఓడించే మీరంతా సిద్ధమా? వీరభద్రగౌడిని ఓడించే సిద్ధమా? సిద్ధంగా ఉండాలి. 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుకి 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన నంబర్ 3 ఎంపీకైనా 3 ఎమ్మెల్యేకైనా 3 కాబట్టి పొద్దున్నే పోయి ఏదైనా ఉంటే అవ్వాతాతను మరి అందరూ కలిసి ఎక్కించుకొని పోయి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించే విధంగా ఈ అవకాశం ఇచ్చిన మన ఎందుకంటే మనకి ఈ జన సునామీ చూస్తుంటే నాకు ఇంకొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకు, ఫ్యాన్ గుర్తుకు. అదేవిధంగా బుడుగు సంఘాలలో బుడుగు సంఘాలలో చాలా దగ్గర నాకు అన్ని మండలాల్లో నా బుడుగు సంఘాలలో కంప్లైంట్ చేసినారు. అది జగనన్నతో కూడా మాట్లాడినా నేను బస్సు యాత్రలో పోయేటప్పుడు. అన్నా జగనన్న ఏం చెప్పినాడంటే, అన్నా బుడుగు సంఘాలు ఉన్నారు లేదు ఇక్కడ తెలడానికి ఉన్నారా? ఉన్నారా? నా బుడుగు సంఘాలకి ఏం చెప్పినాడు జగనన్న, విరూపాక్షి మనము దాన్ని జీవో పాస్ చేసి మనం కేంద్రం పంపించినాము, ఆ మోడీ గారు చేయలేదు, మన చేతిలో లేదప్ప అని చెప్పినాడన్న. బుడుగు సంఘాలు మీ సమస్యని జగనన్న ఎందుకంటే 2014 అయినాడు 19 అయినాడు కాబట్టి బుడుగు సంఘాలు ఇంకా ఒకసారి మేము అసెంబ్లీలో మీ బుడుగు సంఘాలను ఖచ్చితంగా వినిపిస్తాం. ఎందుకంటే మీరు నేను కానీ 2014 నుంచి ఎక్కడ చూసినా కానీ ఎక్కడ పోయినా మీ సమస్యలు చెప్తున్నారు. ఎందుకంటే కులం అనేది ఒకటి గుర్తింపు ఉండాలా, గుర్తింపు లేకపోతే చాలా కష్టము. మిమ్మల్ని మాత్రము ఇంకొకసారి జగన్ చెప్పి మోడీతో మాట్లాడి దాన్ని పాస్ చేసే విధంగా ఖచ్చితంగా తీసుకొస్తామని ఈరోజు మీకు మాటిస్తున్నాను. జై జగన్, జై జగన్.